వారం రోజులుగా ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఇప్పుడిప్పుడే సెట్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే తక్కువ విమానాలు రద్దు చేస్తూ మళ్లీ నార్మల్ పరిస్థితిలోకి చేరుకుంటోంది. దీంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వారం రోజుల్లో పరిస్థితి మొత్తం చక్కబడుతుందని చెప్తున్నారు ఇండిగో ప్రతినిధులు. ఇండిగో సంక్షోభం కొలిక్కొస్తోంది. 5-6 రోజులుగా వందలాది విమానాలు రద్దు చేసిన ఆ సంస్థ మెల్లిగా గాడిన పడుతోంది. ప్రతిరోజు 2300 ఫ్లైట్లను నడిపే ఇండిగో ఆదివారం 1650 ఫ్లైట్లను మాత్రమే నడిపింది. 650 విమానాలను రద్దు చేసింది. గురువారం 500కు పైగా, శుక్రవారం దాదాపు 1500, శనివారం 800కు పైగా విమానాలు రద్దు చేయగా ఆదివారం చాలా వరకు సర్వీసులను పునరుద్ధరించింది. 138 రూట్లకు గాను 137 రూట్లలో ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరించామని ఇండిగో వెల్లడించింది. ఈ నెల 10 కల్లా పూర్తి స్థాయిలో సర్వీసులను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. దశల వారీగా పరిస్థితులను చక్కదిద్దుకుంటూ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నామని ఇండిగో సీఈఓ ప్రకటించారు. ప్యాసింజర్లకు ఇప్పటి వరకు 610 కోట్ల రిఫండ్ ను ఇండిగో చెల్లించినట్లు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది. అలాగే 3000 లగేజ్ బ్యాగులను ప్రయాణికులకు తిరిగి అందజేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇండిగో వల్ల ప్రయాణికులకు కలిగిన ఇబ్బందిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సీరియస్ అయింది. ఈ విషయంలో ఇండిగోకు స్టాండింగ్ కమిటీ సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా విమానాలు రద్దు కావడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఈ అంశాన్ని ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సీరియస్ గా తీసుకుంది. ఈ సమస్యకు సంబంధించి ఇండిగో సహా డీజీసీఏ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి కూడా వివరణ కోరనుంది. విమానాల రద్దు, అధిక ఛార్జీల కారణంగా పలువురు ఎంపీలు సైతం ఇబ్బందులు పడ్డారు. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ కు డీజీసీఏ ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. విమానాల రద్దుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంస్థలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్లు ఇండిగో పేరెంట్ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ వెల్లడించింది. ఈ గ్రూప్ తరచూ సమావేశమవుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోందని తెలిపింది. విమాన సర్వీసుల పునరుద్ధరణకు, రద్దయిన ఫ్లైట్లకు సంబంధించి ప్యాసింజర్లకు చెల్లించాల్సిన రీఫండ్ వెంటనే అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. నెమ్మదిగా పరిస్థితిని యథాస్థితికి తీసుకొస్తామని హామీ ఇచ్చింది.